ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం చదువుకుందాము. అంతలో సేనాధిపతులందరూ కారేహ కుమారుడైన యోహానానును, హోషేయ కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఇలాగ మనవి చేసిరి. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చూచుచున్నావు గదా. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయము. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక. కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీయు మీకు మరుగు చేయక యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చినదంతయు మీకు తెలియజేతును. అప్పుడు వారు ఇర్మియాతో ఇట్లనిరి, నిన్ను మా యొద్దకు పంపి నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలను బట్టి మరుమాట లేకుండా మేము జరిగించని ఎడల యెహోవా మా మీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండునుగాక. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదుము. 10 దినములైన తరువాత యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను గనుక అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితో కూడనున్న సేనల అధిపతులందరినీ, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను మీకు చేసిన కీడును గూర్చి సంతాపమొంది ఉన్నాను. మీరు తొందరపడక ఈ దేశంలో కాపురమున్న ఎడల పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెళ్ళగింపక నాటెదను. మీరు బబులోను రాజునకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడయున్నాను. అతనికి భయపడకుడి. మరియు అతడు మీ ఎడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీ ఎడల నేనతనికి జాలి పుట్టించెదను. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక మనము ఐగుప్తు దేశమునకు వెళ్ళుదము. అక్కడ యుద్ధం చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమి చేత ఆకలి గొనకయు నుందుము. గనుక అక్కడనే కాపురముందమని మీరనుకొనిన ఎడల, యూదా వారిలో శేషించిన వారలారా, యెహోవా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తునకు వెళ్ళవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండుటకు మీరు వెళ్ళిన ఎడల మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును. మీకు భయం కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలుసుకొనును. అక్కడనే మీరు చత్తురు. నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు. ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొను మనుషులందరూ ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించు వారుగాను దూషణాస్పదముగాను
దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు. ఈ స్థలమును మరి ఎప్పుడును చూడరు. యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్ళకూడదని యెహోవా మీకు ఆజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్యమిచ్చి తినని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తం ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియచెప్పిన ఎడల మేమలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. నేడు నేను మీకు దాన్ని తెలియచెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి. కాబట్టి కాపురం ఉండవలెనని మీరు కోరు స్థలంలోనే మీరు ఖడ్గం చేతను, క్షామం చేతను, తెగులు చేతను చత్తురని నిశ్చయంగా తెలుసుకొనుడి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.